వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. తెలంగాణలో ఫీజు రింబర్స్మెంట్ సమస్య ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్యకు సంబంధించి దాదాపుగా 10,000 కోట్ల రూపాయల వరకు కూడా బాకీలు ఉన్నట్లయితే కళాశాల సంఘాలు ఫతి అయితే చెప్తూ ఉంది. అయితే నిధులు రాకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి అయితే ప్రైవేట్ కాలేజీలు అయితే ఎదుర్కొంటూ ఉన్నాయి. అంతేకాకుండా భవనాల అద్దెలు ఏవైతే ఉంటాయో అవి కూడా కట్టలేకపోతున్నాం అయితే ప్రైవేట్ కాలేజీలు అయితే చెప్తూ ఉన్నాయి. 2025 నవంబర్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత ఫార్మసీ, ఎంబీఏ తర్వాత ఏదైతే కాలేజీలు ఉన్నాయో ప్రైవేట్ కాలేజీలు ఇవన్నీ కూడా బకాయిల కోసం అయితే బంద్ను కూడా ప్రకటించడం జరిగింది. అయితే నవంబర్ 2025లో ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ప్రతి నెల కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఫీజుల చెల్లింపుల సంస్కరణల కోసం అయితే ప్రభుత్వం అయితే ఒక ప్రత్యేక కమిటీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఫీజు బకాయిలు అందలేదనే కారణంతో కొన్ని కాలేజీలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అంతేకాకుండా కాలేజీల బంద్ కారణంగా కొన్ని పరీక్షలు అయితే వాయిదాలు కూడా పడుతూ ఉన్నాయి. ఈ విధంగా అయితే స్టూడెంట్స్ అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్కాలర్షిప్ రాకపోవడంతో నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీజులు చెల్లించలేక విద్యకైతే దూరమయ్యే పరిస్థితి కూడా మనకైతే కనబడుతూ ఉంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే మొత్తం బకాయిలను మార్చి 31 లోపు క్లియర్ చేయాలని అయితే అక్కడ ఏదైతే కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజ్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ విధంగా తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రి అయితే లేడు. ప్రెజెంట్ విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉండటం వల్ల అయితే అక్కడ విద్యాశాఖకు సంబంధించిన ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ తీర్చే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి అనేక రకాలైన పనులు ఉంటాయి. ఆయన దావోస్ వెళ్లాల్సి ఉంటుంది, ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది, అనేక రకాలైన మీటింగ్లో ఆయన అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆయనకి టైం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ప్రతిసారి కూడా అక్కడ ఏదైతే దానికి సంబంధించిన అంటే మినిస్ట్రీ ఉంటే ఏంటంటే ఒక శాఖకు సంబంధించి మినిస్టర్ ఉన్నాడంటే ఆ మినిస్ట్రీకి సంబంధించిన అన్నీ కూడా ఆయన ప్రతి నెల కూడా ఆయన చెక్ చేసుకుంటూ ఉంటాడు. దానికి సంబంధించి అన్నీ కూడా ఏమన్నా సమస్యలు ఉన్నా సరే ఆయన అయితే దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాడు. కానీ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు అయితే విద్యాశాఖ అయితే ఎదుర్కొంటూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఈ విద్యా సమస్యకు సంబంధించిన ఏదైతే ప్రైవేట్ కాలేజీలకు రియంబర్స్మెంట్ సంబంధించిన సమస్య ఉందో ఈ సమస్యలన్నీ కూడా తీర్చాలని అయితే విద్యా సంఘాలు అయితే ప్రైవేట్ కాలేజీ సంబంధించిన సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వాళ్ళు బిల్డింగ్లోకి రెంట్ పే చేసుకోలేని పరిస్థితి, అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అంటే లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు అయితే ఇక్కడ ప్రైవేట్ సంస్థలు అయితే ఉండటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫీజు పేమెంట్లు అన్ని కూడా చేసుకుంటారు. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఎవరిని ఒత్తిడి చేస్తే వాళ్ళు డబ్బులు వస్తాయని వాళ్ళు చూసినప్పుడు ఇక్కడ వాళ్ళకి దొరికిన ఒకే ఒక ఆధారం అయితే స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్స్ని ఏ విధమైన అంటే ఇక్కడ ఏదైతే ఓడీలు ఉంటాయి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినట్లయితే విద్యార్థులు బయటకు వచ్చేసి గొడవ పెడతారు. ఆ గొడవల ద్వారా అయితే ప్రభుత్వాలు దిగొచ్చి ఇక్కడైతే వాళ్ళకైతే ఏదైతే రింబర్స్మెంట్ సంబంధించిన మనీ ఉందో అదంతా కూడా పే చేస్తుందని చెప్పేసి అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ఈ విధంగా అయితే విద్యార్థులను అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు మాత్రం ఏం చేస్తారు, ఇక్కడ విద్యార్థులు చూసుకుంటే ఒకసారి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా జాబ్స్కి అప్లై చేస్తే, ఉదాహరణ చూసుకుంటే బీటెక్ అయిపోయిన, డిగ్రీ అయిపోయిన విద్యార్థులు, లేదంటే ఏదో ఎంబీఏ ఎంసీఏ అయిపోయిన విద్యార్థులు సాఫ్ట్వేర్ జాబ్లకు కానీ ఏదైనా ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు కష్టపడి ఇన్ని సంవత్సరాలు చదువుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగం పొందిన తర్వాత అంటే ఈ రోజుల్లో ఉద్యోగం రావడం ఒక గగనమైంది. అలాంటి తరుణంలో ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా కేవలం ఇలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉందని చెప్పేసి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఫీజులు పే చేయలేక ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ల కోసం వాళ్ళు కాలేజీలకు వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే ఈ జాబులు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలే తక్కువ కాదని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు సరే అని చెప్పేసి పక్కకి వెళ్ళి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రయత్నించి సంపాదించుకున్న తర్వాత కూడా ఈ విధమైన ఇబ్బందుల వల్ల వాళ్ళు ఉద్యోగాలను అయితే కోల్పోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఏదైతే జరుగుతుందో తెలంగాణలో ఇది డబ్బులు లేకనా అంటే కాదు. ఇక ఉదాహరణ చూసుకుంటే డబ్బులు లేక అనేది సమస్య కాదు. ఎందుకు అంటే మహాలక్ష్మి పథకం ఏదైతే తెలంగాణలో ఉందో ఫ్రీ బస్సు సంబంధించి 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పటి వరకు కూడా బడ్జెట్ అయితే వాళ్ళు కేటాయించి టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో టీజీఆర్టీసీకి అయితే వాళ్ళు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఇది ముఖ్యమా? ఎవరైనా ధర్నా చేశారా? ఇక్కడ మాకు ఫ్రీ బస్సు కావాలని చెప్పేసి తెలంగాణలో ఎవరైనా ధర్నా చేశారా? చేయలేదు. మరి ఎందుకు ప్రకటించారు? కేవలం మీ ఓట్ల స్వార్థం కోసం, ఓట్లని పొలరైజ్ చేయడం కోసం ఈ విధమైన ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల అదే బడ్జెట్ ఉంటే ఇప్పుడు ఇక్కడ విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు అయితే పడరు కదా. ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాల్సింది ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు కోరుకునేది కేవలం రెండే. ఒకటి వచ్చేసి విద్య, రెండోది వచ్చేసి వైద్యం. ఇంకా ఎక్స్ట్రా మీరు ఏదైనా చేయాలి అంటే, ఏదైనా మీరు సంక్షేమం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఇది మంచి స్కీమ్లు అంటారు. తర్వాత ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీలు అయిపోయిన తర్వాత ఖాళీగా గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ వాళ్ళ హాస్టల్స్ లో ఉండి వాళ్ళు ఇంటికాడ నుంచి డబ్బులు అడుక్కోలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బతుకుతూ ఉంటారో వాళ్ళకి మీరు ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి అయితే ప్రకటించాలి. ఇవి మంచి స్కీములు. ఫస్ట్ విద్యా వైద్యం, తర్వాత ముసలి వాళ్ళకి వికలాంగులకి పెన్షన్, తర్వాత నిరుద్యోగులకి అయితే ఈ విధంగా అయితే ఇవ్వాలి. ఇప్పుడు మీ ఫ్రీ బస్ అని చెప్పారు. ఒక మహిళ ఒక సంవత్సరం మొత్తం మీద బయటికి వెళ్ళాలి అంటే ఒక 2-3 సార్లు వెళ్ళిందంటే ఒక 1,000 రూపాయలు మిగిలినాయి అనుకుంటే, అంటే ఒక రాష్ట్రం మొత్తం అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళింది అంటే
ఆమెకు ఒక 1000 రూపాయలు సేవ్ అయినాయి అంటే మీరు ప్రకటించిన ఎక్స్ప్రెస్ బస్ ద్వారా ఆమెకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అలా పిల్లలకి 30,000 నుంచి 50,000 రూపాయలు ఫీజు కట్టి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి మీరు ఇచ్చిన ఫ్రీ బస్సు వల్ల కలిగే ప్రయోజనం ఎంత? 1000 రూపాయలు. కానీ ఇక్కడ వాళ్ళ పిల్లల చదువు కోసం ఉద్యోగం పోతుందని చెప్పేసి ఆ ఉద్యోగం కోసం వాళ్ళు ఇక్కడ ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో మీరు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి అక్కడ 30 నుంచి 40,000 50,000 అంటే అక్కడ ప్రైవేట్ కాలేజీలో ఎంతైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా వీళ్ళు పే చేసి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదంటే ఇక్కడ ఫ్రీ పథకాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా మనకు అర్థమవుతుంది. ఈ 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలకి రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన. ఈ పథకం ద్వారా చూస్తే ఇప్పటికే 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ ఇప్పటికే ఖర్చు చేస్తున్నారు. ఈ పథకం లేకుండా ఈ డబ్బులు మొత్తం కూడా అటు తరలిచ్చి ఉంటే అటు మళ్ళిచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండదు కదా తెలంగాణలో. ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం ఏర్పడి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకొన్ని రోజులు అయితే అయిపోతుంది ప్రభుత్వం పని కూడా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా అయిపోయే టైంకి కూడా ఇంకా విద్యాశాఖను ప్రకటించకుండా దగ్గరే పెట్టుకోవడం వల్ల ఏం వస్తుంది వీళ్ళకి? ఇక్కడ ముఖ్యమంత్రికి ఎన్ని రకాల పనులు ఉంటాయి? ఆయన చూడగలడా? ఆయన వెరిఫై చేయగలరా సమస్యలు ఏమైనా ఉంటే? ఈ విధంగా ఇక్కడ ఏదైతే తెలంగాణలో రియంబర్స్మెంట్కి సంబంధించిన సమస్య ఉందో ఇవన్నీ కూడా అతి త్వరగా ఇక్కడ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఆయనే దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి విద్యాశాఖ మినిస్ట్రీని కూడా ఆయనే చొరవ తీసుకొని ఇది మొత్తం కూడా క్లియర్ చేసి విద్యార్థులను అయితే ఏదైనా ఇబ్బందులు పడకుండా అయితే ఆయన చూసుకోవాలి. లేదు అంటే మాత్రం మరొక ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకుంటే అశోక్ నగర్లో దిల్షుక్ నగర్లో అయితే వీళ్ళు నిరుద్యోగులు ఇప్పటికే ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి పోలీసులు కొడుతూ ఉన్నారు. రేపు ఇదంటే ఉద్యోగాలకు సంబంధించింది. ఇలా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవడం సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. 15 సంవత్సరాల పాటు కష్టపడిన తర్వాత ఒక డిగ్రీ సర్టిఫికేట్ అనేది చేతికి వస్తుంది. ఈ 15 సంవత్సరాలు కష్టపడిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ చేతికి వచ్చే టైంకి ఉద్యోగం కోసం అప్లై చేసిన విద్యార్థికి ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ కోసం ఈ సర్టిఫికేట్ లేకపోతే ఆయన ఏం చేయాలి? ఇంటికాడ పరిస్థితులు బాగలేవు, అందుకే ఆయన ఉద్యోగాల కోసం సిటీ వస్తాడు. సిటీ వచ్చి మీ మీద ఆధారపడకుండా మీరు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది ఇవ్వకుండా మీరున్నా సరే దాని మీద ఆధారపడకుండా ఆయన సొంతంగా సంపాదించిన ఉద్యోగం కూడా ఆయన చేజిక్కించుకోలేకపోతున్నాడు. అంటే దానికి కారణం ఎవరు? ఈ విద్యాశాఖ, ఈ విద్యా వ్యవస్థ కాదా? కాబట్టి ఖచ్చితంగా దీని మీద అతి త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా ఇమీడియట్గా దీని మీద ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ క్లియర్ చేసి విద్యార్థులకైతే మీరు ఒక భరోసాని ఇవ్వాలి. లేదు అంటే మాత్రం తీవ్ర పరిణామాలు అయితే చూసే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా అయితే ముఖ్యమంత్రి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.